చాలా కాలం నుండి వసూలు కాని మొండి బకాయిలు తిరిగి వస్తే గనుక దేవునికి కానుకగా ఇచ్చేద్దాం అనుకుంటారు కొందరు. దేవుడే ఆ డబ్బును అందించినా దేవునికి ఇవ్వడానికి మనసు రాదు కొందరికి. మీరేమంటారు ఫ్రెండ్స్? నీకొచ్చిన కష్టాన్ని నీ తోటివారితో పంచుకుంటే నీకు ఓదార్పు మాత్రమే దొరుకుతుంది. అదే దేవునితో చెప్పుకుంటే పరిష్కారం కూడా దొరుకుతుంది. మీరేమంటారు? బాప్తిస్మం పొందిన తరువాత కొందరి పేర్లు మార్చుతూ ఉంటారు. వీలైతే బైబిల్లో ఉన్న పేర్లు పెట్టకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వారి పేరుకు చెడ్డ పేరు తెచ్చిన వారే ఎక్కువ మంది కనబడుతున్నారు. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగే భూమి ఒక్క అడుగు సూర్యుని వైపు జరిగితే భూమి బూడిదగా మారుతుంది. అదే ఒక్క అడుగు చంద్రుని వైపు జరిగితే భూమి బిగుసుకుపోతుంది. అటువంటి భూమిని సృష్టించిన సృష్టికర్తను వదిలేసి భూమిని పూజిస్తున్నారు కొందరు. నేను చేసినది దేవుని చిత్తమేనా అని అనుమానం ఉన్నవారు గమనించుకోవాల్సింది ఒక్కటే, దేవుని చిత్త ప్రకారం చేసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసినప్పుడు మనసులో గలిబిలి ప్రారంభమవుతుంది. ఇదే దేవుని చిత్తానుసారమా మన ఇష్టానుసారమా అని గ్రహించే సులువైన పద్ధతి. పరీక్షలు రాసి ఫెయిల్ అవ్వాలని ఎవరూ కోరుకోరు. పాపం చేసి నరకానికి వెళ్ళాలని ఎవరూ కోరుకోరు. పాపం చేసిన వారిని అందరినీ నరకంలో వేసేస్తాను అనేవాడు దేవుడెలా అవుతాడు? పశ్చాత్తాపపడడానికి మరొక అవకాశం ఇచ్చేవాడే దేవుడు. నువ్వు నిలబెడితేనే గాని నిలబడనివాడు, నువ్వు కూర్చోబెడితేనే గాని కూర్చోలేనివాడు, నువ్వు పడుకోబెడితేనే గాని పడుకోలేనివాడు, నువ్వు లేపితేనే గాని లేవలేనివాడు దేవుడెలా అవుతాడు? నిన్ను సృష్టించినవాడు దేవుడు, నువ్వు సృష్టించినవాడు దేవుడు కాడు. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. తండ్రి కొడతాడనే భయంతో చదివేవాడి కంటే తండ్రి పేరు నిలబెట్టాలని చదివేవాడు గొప్ప. అలాగే దేవునికి భయపడి పాపం చేయకుండా ఉండేవాడి కంటే పాపాన్ని అసహించుకునేవాడు గొప్ప. మీరేమంటారు ఫ్రెండ్స్? దేవునికి కోపం తెప్పిస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తారు. అదే డాక్టర్కి కోపం తెప్పిస్తే దేవుడి దగ్గరికి పంపిస్తారు. ఇద్దరితోనూ జాగ్రత్తగా ఉండాలి. మీరేమంటారు ఫ్రెండ్స్? గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ, ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితం చాలా సంతోషంగా ఉంటుందండి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఒక కామెంట్ అయితే చేయండి. బాలాకు ఇచ్చే బహుమానానికి ఆశపడి దేవుని ప్రజలకు విరోధముగా ప్రవచించాలనుకున్న బిలాముకు గాడిదతో బుద్ధి చెప్పించాడు దేవుడు. ఎలక్షన్ సమయంలో దేవునికి విరోధముగా ప్రవచనాలు ప్రకటిస్తున్న బిలాములకు కూడా దేవుడే బుద్ధి చెప్పాలి. దేవునికి సంబంధించిన పని ఏదైనా సరే చేసినప్పుడు ఆశీర్వాదం వస్తుందో రాదో తర్వాత సంగతి, కానీ ఖచ్చితంగా శోధనలు మాత్రం వస్తాయి. కాబట్టి ఎవరైతే శోధనలు కష్టాలు తట్టుకుని నిలబడగలుగుతారో వారే దేవుని పనికి సిద్ధపడగలుగుతారు. మీరేమంటారు ఫ్రెండ్స్? ఒక చిన్న పిల్లోడు కాలింగ్ బెల్ నొక్కి తలుపు తీసేలోపు పారిపోయినట్లు ఏదో అనాలోచితంగా ఎంత కంగారుగా ప్రార్థన చేస్తారో అంతే కంగారుగా పైకి లేస్తుంటారు కొందరు. మరి మన ప్రార్థన స్థితి ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? మీరే చెప్పండి. ఈ లక్షణాలు నీలో ఉంటే అసూయ, ద్వేషం, కక్షలు నీలో ఉన్నట్లే. నువ్వు ప్రేమించే వ్యక్తి గురించి ఎంతో సమయం తీసుకుని దేవుని సన్నిధిలో ఇంత పొడుగు సాక్ష్యం చెప్పగలుగుతావు. అదే నువ్వు ప్రేమించని వ్యక్తి గురించి కొంత సమయం తీసుకుని ఒక్క ముక్క సాక్ష్యం కూడా చెప్పలేవు. అదే కాకుండా నువ్వు ఇష్టం లేని వారు కష్టంలో ఉంటే వారిని ఏమాత్రం కూడా నువ్వు పలకరించవు. అదే నీకు ఇష్టమైన వారు కష్టంలో ఉంటే వారిని నీకు ఓపిక లేకపోయినా వెళ్ళి పలకరిస్తావు. కానీ ఆత్మీయ జీవితానికి ఇదెంత మాత్రము కూడా మంచిది కాదు. నీకు ఏదైనా కక్షలు ఉండొచ్చు, కానీ ఆ కక్షలను ఆత్మీయతలో చూపిస్తే అక్కడ అవమానింపబడేది నీవు కాదు, కానీ దేవుని నామాన్ని నువ్వు అవమానపరుస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఎంత మాత్రం కూడా మర్చిపోవద్దు. ఆత్మీయతలో పొరపత్యాలు చూపడము అసలు మంచిది కాదు. ఇది గ్రహిస్తే ఆత్మీయతలో ఇంకా ఎదగగలుగుతాం.